జాతకంలో గురుబలం బాగా పెరగాలంటే ఈ యొక్క గురుబలం గురించి మనం జాతకంలో నార్మల్గా గురుడు మకర రాశిలో ఉన్నాడు అనుకోండి, నీచపట్టాడు. నీచపట్టినటువంటి గురుడు మీకు శుభ ఫలితాలు ఇవ్వడు. అలాగని చెప్పేసి గురుడు మకరంలో ఉన్న వాళ్ళకి సంతానం ఉండదా, డబ్బులు ఉండవా అంటే రేంజ్ రోవర్ కారులో తిరిగే వాళ్ళు ఉన్నారు. గురుడు మకర రాశిలో నీచపట్టినప్పుడు పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా 3 కోట్లు పెట్టి వెళ్ళాలి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ రకంగా మనకి గురుబలం, మరి గురుడు నేర్చిపెట్టినప్పుడు ఎందుకు పుట్టారు? అలాగే గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మరి గురుడు డబ్బులు ఇవ్వాలి కదా, అడుగు తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమిటి మరి ఈ తేడా ఏమిటి అంటే, ఆ యొక్క గురువుని కొన్ని రహస్య ప్రక్రియల ద్వారా మనము దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. రహస్య ప్రక్రియలు అంటే ఏది, ఇప్పుడు మనవాళ్ళు చెప్తున్నట్టుగా ఈ తాంత్రిక పూజలు, పంచమకారాలు, తాంత్రిక సెక్స్లు ఇలాంటివి కాదు నాయన. ఏమిటి అంటే మనవాళ్ళు ఏం చెప్తారు, రావి చెట్టు చుట్టూ తిరగండి, వేప చెట్టు చుట్టూ తిరగండి, కానీ నీళ్ళు పోయమని ఒకడో చెప్పడు. తర్వాత మారేడాకుల్ని శివుడికి అభిషేకం చేయండి, మారేడాకులు తెంపి పడేయడమే, చెట్టు అంతా బోర్డైపోద్ది అనమాట. ఇవి కాదు. ఇంకొంత వర్గంకి వెళితే మరి ఒక మహానుభావుడు బంగారం పెట్టుకుంటే గురువు బలం పెరుగుతుంది అని చెప్పాడు. అసలు అతను న్యూమరాలజిస్టు, అతను అసలు జాతకమే రాదు. అయితే మా బ్రదర్ చిర్రవురి బ్రహ్మాండంగా చెప్పాడు. ఎలా చెప్పాడు? గురుబలం పెరగాలంటే బంగారం పెట్టుకోవాలా? అయితే మరి ఆ బంగారం పెట్టుకోవాలంటే ముందు డబ్బులు ఉండాలి కదా. ఫస్ట్ గురుబలం ఉంటేనే కదా బంగారం వచ్చేది. గురుడు బలంగా ఉంటే మీకు బంగారం పెట్టుకునే యోగం ఉంటుందండి. అయితే ఆ బంగారం కొనాలంటే డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు ఉండాలంటే, మళ్ళీ డబ్బులు రావాలంటే గురుబలం ఉండాలి కదా. ధనకారకుడు గురుడు ఆయన. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి డౌట్స్ మన ప్రజల్లో ఉంటాయి. ఇక్కడ గురు మహాదశలో ఎప్పుడు కూడా అడుక్కోవడమే. ఎవరైనా సరే కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీకు. గురుడు మంచి స్థితిలో ఉంటే గజకేసరి యోగం, గురుడు చంద్రుడితో కలిస్తే ఏనుగుల మీద ఊరేగించే అంత గొప్పగా చక్కగా గౌరవం. ఏమండి మా ఇంటికి వచ్చావేంట్రా బాబు అని అనకుండా వచ్చిన వాళ్ళకల్లా రెస్పెక్ట్గా ఒక చైర్ వేసి టిఫిన్ పెట్టి టీ ఇస్తారు, భోజనం పెడతారు. అంతవరకే గురు మహాదశ అంటే. మరి గురు మహాదశ మనకెందుకండి బాబు అంటే, శుక్ర మహాదశలో వచ్చేస్తాయి అన్యాయంగా అంచత ధనాలు, డబ్బులే డబ్బులు. మరి గురు మహాదశలో రావండి అంటే వస్తాయి. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అదే రహస్యం. మరి ఈ యొక్క గురు మహాదశలో అసలు పిల్లలు పుట్టాలంటే ఎవరు ఉండాలండి? గురుడు బలంగా ఉండాలి. మరి ఏ స్థితిలో ఉండాలా? పంచమ స్థితిగతుడైనటువంటి గురుడు మీకు మంచి సంతానాన్ని ఇస్తాడు, వృద్ధిలోకి తీసుకొస్తాడు. చక్కగా మీకు ఈ యొక్క గురుడు మీకు నేమ్ అండ్ ఫేమ్ని తీసుకొస్తాడు. పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు, నీతి, నిజాయితీ. ఇది మరి మాకు ఎందుకండి ఇవన్నీ కూడా? మాకు కావాల్సినవి క్యాషే కదండి అంటాం మనం. క్యాషే కదా. ఇప్పుడు కలియుగంలో ధనమూలం ఇదం జగత్. అది నువ్వు న్యాయంగా సంపాదిస్తున్నావా, అడ్డంగా సంపాదిస్తున్నావా, దోచేస్తున్నావా, ఇవన్నీ ఏమో మనకు అనవసరం. అలాగే నరకానికి పోతావురా బాబు, అవతల వాళ్ళు డబ్బులు దొబ్బేస్తే అని అంటే మనం చచ్చిపోయినప్పుడు నెక్స్ట్ జన్మ కదంటే చూసుకుందాం ఉంటారు. అరే మూర్ఖురా, నెక్స్ట్ జన్మ ఎంతో దూరంలో లేదురా గాడిద. మనకి ఈరోజు తెల్లారిపోతే రేపు వచ్చేస్తుంది, రేపు చచ్చిపోతే ఎల్లుండి వచ్చేస్తుంది. అలా ఇప్పుడు మనం అడ్డగాడిదల్లాగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం దాటుకుంటూ వచ్చేసాం. ఈ యొక్క దైవనామస్మరణ లేదు, ఒక తల్లిదండ్రులకు కూడిపెట్టింది లేదు, ఒక పేద ప్రజలకు సేవ చేసింది లేదు. మనం మాత్రం ఏమండి అన్నదానాలు చేస్తామండి. జీవితంలో ఒకసారి చేసేస్తే అన్నదానం సరిపోద్దా? నువ్వు నెలకి 3 లక్షల రూపాయలు దొబ్బుతూ, నువ్వేమో 5 లక్షల రూపాయల శాలరీస్ తీసుకుంటూ, నువ్వు పేదోడికి 10 రూపాయలు ఇచ్చేసేసామండి. మేము చాలా దానాలు, ప్రపంచంలో ఎవరినన్నా తీసుకోండి, దానాలు చేసామండి, మంచి పనులు చేసామండి అంటారు. మరి మీకెందుకు గురుడు, మీకెందుకు ఆయన శుభ ఫలితాలు ఇవ్వట్లేదు చెప్పండి? ఎవరికైతే అధికంగా డబ్బు వస్తుందో
వాడికి షుగర్ వ్యాధి గ్యారంటీ. గురుడు షుగర్ వ్యాధులను ఇస్తాడు. వాడి లివర్ పోవడం గ్యారంటీ. లివర్ పోతాయి అంటే అందరికీ పోతాయి ఏంటంటే కొంతమందికి పోతాయి. దానికి ప్రత్యేక క్లాసెస్ ఉంటాయని టెక్నికల్ పార్ట్ అవన్నీ నేర్చుకోవాలి. మంచి పనులు చేసే వాళ్ళకి ఇవి ఎగ్జంప్షన్స్ అన్నమాట. పేద ప్రజలకి సేవ చేసుకోవడం, ముసలి వాళ్ళకి తిండి పెట్టడం, దయ, కరుణ హృదయాలు. అసలు గురుడు అంటే ఏమనుకుంటున్నారు? గురుడు అంటే దేవతల గురువు బృహస్పతి. ఆయన బృహస్పతితో సమానమైనటువంటి తెలివితేటలు ఎవరికీ ఉండవు. ఆ బృహస్పతి దేవతల్ని నడిపిస్తాడు. ఆయన నడిపిస్తూ ఉంటే చంద్రుడు వచ్చి ఆయన పిల్లాన్ని ఎత్తుకుపోతాడు. మరి ఆయన తెలివితేటలు ఏం పనిచేయలేదు అప్పుడు. తార, వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడే, తారాచంద్రులకు పుట్టినటువంటి వాడే బుధుడు. కాబట్టి గురువు బృహస్పతి ఏంటంటే నీతి నిజాయితీలకు మారుపేరు. మరి చక్కగా మీరందరూ కూడా గురు బలాన్ని కనుక పెంచుకుంటే నీతి నిజాయితీలతో మీరు వెళ్తారు, ముందుకెళ్తారు. డబ్బు వస్తుంది, వాహనం వస్తుంది, అధికార యోగం వస్తుంది, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతారు. ఇవన్నీ చచ్చిన తర్వాత మనకి శుక్రమహాదశలో చచ్చిపోయిన తర్వాత మనం ఇక్కడే వదిలేసిపోతాం. మరి గురుమహాదశలో వచ్చినటువంటి డబ్బు ఏమన్నా మనం కూడా పట్టుకెళ్ళొచ్చు అండి అంటే గురుమహాదశలో పుణ్య కర్మలు చేయిస్తాడు నీ చేత, తోలు తీపిస్తాడు నీది. ఇండైరెక్ట్గా ఇరికిస్తాడు గురువు, డైరెక్ట్గా ఇరికిచ్చాడు. ఏ రాహుతోనో నిన్ను మెంటలోనే చేయించేస్తాడు, ఏ శనితోనో నీ కాళ్ళు చేతులు ఇరగొట్టిచ్చేస్తాడు, ఏ కుజుడితోనో యాక్సిడెంట్ చేసేసి కోమాలోకి పంపించేస్తాడు, ఏ రవితోనో నీకు మైగ్రేన్ హెడేక్లు తీసుకొస్తాడు. బృహస్పతి ఆయన గురువుకే పంగనామాలు పెట్టి, గురువుకు కామెంట్లు పెట్టి, గురువుల్ని ఎదిరించి, గురువు మాస్టర్లు స్కూల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక యాపిల్ పండు కూడా ఇవ్వకుండా, మాస్టర్కి ఒక జత బట్టలు కూడా పెట్టకుండా నువ్వు తెగ చదివేసుకుని ఆయన నీకులాంటోడైతే నీకు అసలు పాఠాలు రావు, విద్య రావు. అరే పాఠం చెప్పిన స్కూలు, ఆ స్కూల్లో మొహం చూడరు, టీచర్లకు ఒక జత బట్టలు పెట్టరు, మరి ఏం బిల్డింగ్లు కట్టేసుకుంటాడు ఆయన. కాబట్టి నీకు అందరికీ కూడా ప్రతి ఒక్కడు ఎవడైతే ఈ పనులు చేయట్లేదో వాడు అందరికీ గురుశాపం ఉంది. జ్యోతిషాలు యూట్యూబ్లో జాతకాలు చెప్పేవాళ్ళు వాళ్ళదేం పోయింది, గురుబలం బాగుంది, మేము పెంచేస్తాం గురుబలం. మీరు రావి చుట్టూ తిరిగేయండి, గురువారం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసేయండి. దత్తాత్రేయుడు మెల్లరకు కూడా వేస్తాడు. గాణగాపురం పిచ్చేషాలు వేసి వెళ్తే చెప్పులు వేసుకుని వెళ్తారు మీరు. గాణగాపురం గురుదేవ దత్తుడు తిరిగినటువంటి ప్రదేశంలో చెప్పులు వేసుకుని వెళ్తారా మీరు? వాహనాల్లో వెళ్తారా? మీ దర్పం గురువు ముందా చూపించేది మీరు? నిమిషంలో భిక్షగాళ్ళని కోటీశ్వరం చేసినటువంటి వాడు దత్తాత్రేయుడు. కార్తవీరార్జునుడిగా మార్చాడు భిక్షగాడిని, వికలాంగుణ్ణి. ఆయన కన్నెర్ర చేస్తే కోటీశ్వరుడు కూడా భిక్షగాడు అయిపోతాడు. కర్మను తొలగిస్తాడు ఆయన. నీ కర్మను తొలగించి అవసరమైతే నిన్ను కుబేరుని చేస్తాడు. అది గురువు చేసే పని. గురువు ముందు బిల్డప్లా కార్లు వేసుకెళ్ళి అక్కడ ఏం భిక్ష అంటే నువ్వు ఒకసారి పెట్టేస్తే సరిపోద్ది అనుకున్నావా? మరి అక్కడ సాంప్రదాయం ఉంది. అక్కడ గణగాపురంలో అడుక్కోవాలి, అక్కడ భిక్ష అడుక్కోవాలి. నో మేము చెయ్యం ఇది. అక్కడ పెట్టేది చాలామంది బిల్డప్పగాళ్ళు నేను తీసుకెళ్ళాను అనమాట. ఆ బిల్డప్పగాళ్ళు అందులో దేవస్థానం పెట్టే భోజనాన్ని మహాప్రసాదం అని తినకుండా రేషన్ భయంతో పెట్టారు. తర్వాత మరి సాంబార్ బాగాలేదు, కూరలు బాగాలేదు, మరి మరి డొనేషన్ 1,00,000 రూపాయలు ఇస్తే మంచిగా పెడతారు. ఇది చేయరు. మళ్ళీ నెక్స్ట్ గాణగాపురం భిక్ష పెట్టమంటే హోటల్కి వండడానికి బద్ధకం ఎక్కి అక్కడ వెళ్ళి 5,000 హోటల్కి చెప్తే ఆడు 100 ప్లేట్లకి నేను ఇస్తానని 20 ప్లేట్లు ఆడి తీసేసుకుంటాడు. ఈ 80 ప్లేట్ల భోజనం. ఇవన్నీ ఒక ట్రిప్ చేసేస్తే అయిపోద్దా? మా మహానుభావులు ఒకళ్ళు తగిలేరు. 5 మా ఇంటి దగ్గర ఉంటారనమాట. 5 గాణగాపురం ఏదో మహాభక్తుల్లాగా వెళ్ళిపోతారనమాట. ఎన్ని వారాలు వెళ్తారంటే లైఫ్ లాంగ్ వెళ్ళిపోతామండి. 5 వారాలు వెళ్తారు. 5 పౌర్ణములకి. మళ్ళీ ఇదొక పెద్దది, పౌర్ణమి రోజున వెళ్ళాలని అదో బిల్డప్లు. ఉత్త రోజున వెళ్తే దత్తాత్రేయుడు మీకు ఎవడా చెప్పిన వెధవ ఎవడ అసలు పౌర్ణమి రోజున వెళ్తే వస్తాయని ఈ కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు చెప్తారు. అవి ఏ రోజైనా దేవుడు ఒక్కటే. పిచ్చి తగ్గించడానికి పౌర్ణమి రోజున వెళ్ళక్కర్లేదు, అవన్నీ మాకు తెలుసు.
కాబట్టి గురుబలం పెరగాలంటే దత్తాత్రేయ స్వామి వారు అనుకున్న వాళ్ళు 5 వారాలు వెళ్ళేసి ఏం జరగలేదని మానేశారు. దత్తాత్రేయుడు వెళ్ళలేదు. మీరు చూడండి జాగ్రత్తగా గాణగాపురంలో 5 వారాలు 10 వారాలు 6 వారాలు నిష్టగా వెళ్ళిపోతారు. ఒక ఆవిడ వచ్చింది, జోలు పట్టుకొని అడుక్కుంటానండి, నేను ఏం కావాలమ్మా అంటే 45 లక్షలు రేపే ఇవ్వాలండి దత్తాత్రేయుడు, అప్పు తీర్చుకోవాలి నేను. నువ్వు మళ్ళీ నెల అంతేనమ్మా చాలా అమ్మ అంటే ఒక నెల టైం ఇస్తున్నాను నేను దత్తాత్రేయ స్వామి వారికి, తర్వాత ఆయన నాకు 3 కోట్లు ఇవ్వాలండి, నాకు టోటల్ అప్పులు 3 కోట్లు. మరి ఈ యొక్క గురువు అనుగ్రహం లేకపోతే ఏమవుతుందంటే అలాంటి వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు, వాళ్ళ కొడుకు మీ పిల్లని ఇచ్చి చేస్తారు, అబ్బా చాలా డబ్బు ఉందని. వెళ్ళిన వారానికే మొత్తం ఇన్ని అప్పులు ఉన్నాయమ్మా, ఈ అప్పులన్నీ కూడా తీసుకురావాలా, 3 కోట్లు కట్టకపోతే మీ పిల్లని వదిలేస్తామంటారు వాళ్ళు. దోల తీరిపోద్ది మీకు అందరికీ కూడా. కాబట్టి ఈ గురుడు వక్రించినప్పుడు కానీ గురుడు నేర్చబెట్టినప్పుడు కానీ ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు అంతా కూడా గురువు బలాన్ని పెంచుకోవాలి అంటే కొన్ని మంచి పనులు చేయాలి చక్కగా. ఏంటి ఆ పనులు? సాధు సత్పురుషులకు చేయాల. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. సాధువులను దర్శించుకుంటేనే పుణ్యం. మీరు డూప్లికేట్ సాధువులను దర్శిస్తున్నారు. సాధువు అంటే కాషాయ బట్టలు వేసినోడికి కాదు, సాధు మనస్తత్వం ఉన్నవాడు ఎలా ఉన్నా, ప్రేమ ఉన్నవాడు తోటి ప్రజల పట్ల. స్పర్శనం పాపనాశనం, ఆయన కాళ్ళకి నమస్కారం పెడితే ఆయన అలా చేత్తో ఆశీర్వదిస్తే, లేదా మీరు ఆయన కాళ్ళు పట్టుకుంటే మీకు ఏమొస్తుంది? పాపనాశనం. ఈ మధ్యన బిల్డప్ గాళ్ళు ఎక్కువైపోయారు. యూట్యూబ్లో బిల్డప్ పంతుళ్ళు వచ్చి చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. పాపం పంతుళ్ళ పాపం మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంత ఈజీయా? మీరు వాళ్ళ కాయలు పట్టుకుంటే మీ పాపాలు ఆనికిపోతాయని కొంతకాలం నడిపారు. ఇప్పుడేమో ఆనగాళ్ళు పట్టుకుంటే నీకు పాపాలు పోతాయని ఇంకా అడ్వాన్స్డ్గా వచ్చాడు తాంత్రిక్ సెక్స్ అని. మా బ్యాచ్ ఉందన్నమాట, కొంతమంది బ్యాచ్ మహానుభావులు రోజు తిడుతున్న సిగ్గు శరాలు ఉండవు వాళ్ళకి. యూట్యూబ్ ఛానల్స్కి సిగ్గు శరాలు ఉండవు, వాళ్ళ వీడియోస్ పెడతానే ఉంటారు. యాంకర్లకు కూడా సిగ్గు శరాలు ఉండవు, వాళ్ళకి చేస్తూనే ఉంటారు. తాంత్రిక్ సెక్స్ అంట. వాళ్ళ పిల్లలు కోటేశ్వర్లు అయ్యారా? వాళ్ళ పిల్లలతో పడుకోవట్లేదా వాళ్ళు? కాబట్టి ఈ రకంగా నాన్సెన్స్ అంతా బోధిస్తే గురుడు ఆగ్రహిస్తాడు. జన్మలు వాళ్ళకి పిల్లలు ఉండరు. ఇప్పుడు ఈ తాంత్రిక సెక్స్ గాళ్ళు చెప్పేవి ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లలు సరిగ్గా ఉండరు. వాళ్ళ పిల్లల పొజిషన్స్ బాగుండవు. చెక్ చేసుకోవచ్చు మీరు వెళ్ళి. ఏదో బిల్డప్కి నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయని చెప్పుకోవడం తప్ప, ఇన్ని కోట్లు వచ్చేస్తున్నాయి ఇన్ని లక్షలు వచ్చేస్తున్నాయని చెప్పుకోవడం తప్ప వాళ్ళు అడుక్కు తింటూ ఉంటారనమాట. గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఇల్లు ఇవ్వడు, సొంత ఇల్లు ఇవ్వడు. బంగారం నువ్వు దాచుకున్నా బీరువాలో పెట్టుకోవడమే తప్ప నిన్ను ఒంటి మీద పెట్టనివ్వడు. గోల్డ్ మ్యాన్ అని ఉంటారు చూసావా? ఎప్పుడు గోల్డ్ మ్యాన్ బంగారాలు ధరించి వెళ్తారు వీళ్ళంతా కూడా. అంటే వీళ్ళకి గురుబలం ఉందంటే బంగారం పెట్టుకుంటున్నారు అనుకుంటున్నాడా? గురుబలం లేదు, బొక్క బేరం లేదు, బొక్క బలం లేదు. ఎందువలన? వాళ్ళంతా వేసుకుంటారు అంతే. గురుబలం ఉన్నవాడు వాడి ఆలోచన విధానం వేరుంటుంది. వాడికి తెలుసు క్లాస్ని ఎలా కంట్రోల్ చేయాలి. వాడికి తెలుసు అంటే సాంప్రదాయంగా మడిగా బట్టలు కట్టేసుకొని నామాలు పెట్టేసుకొని ఇచ్చేసుకొని చేసేవన్నీ. వేమన గారి లాంటి వాళ్ళని ఏరేసాడు. ఏంటి? చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధి ఉండాలి మనం చేసే పూజలు. చాలామంది గమనించండి, కపట ఆ గురుడు రాహుతో కలిసిన ఆ గురుడు కేతుతో కలిసిన మనం వెళ్తే ఒకడు ఉండేవాడు అనమాట. నాకు ఏంట్రా ఎప్పుడు చూసినా బొట్టు పెడతావు నామాలంటే ఆ అప్పులో నన్ను అప్పడకుండా గురుగారు బొట్టెడితే కొంచెం గౌరవిస్తున్నాడు అనేవాడు ఒక తమిళాయన. కరెక్ట్. అది అయ్యప్ప స్వామి డ్రెస్సులు కొంతమంది వేస్తారు. ఎందుకనంటే నేను అనుకునేవాడిని అయ్యప్ప స్వామి మీద ఎంత భక్తిరా బాబు అని, అప్పులోళ్ళు అడగకుండా ఉండడం కోసం. తర్వాత ఈ 41 రోజులు మరి అది లైఫ్ లాంగ్ ఒకళ్ళు ఉన్నారనమాట తాంత్రిక్ సెక్స్ గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళ మొగుడు ఎప్పుడు అయ్యప్ప స్వామి డ్రెస్లోనే ఉంటాడు. అంటే వాళ్ళు శబరిమలలో వెళ్ళడాలు అయ్యప్ప స్వామి పూజలు అవన్నీ ఉండవు, ఓన్లీ బ్లాక్ డ్రెస్. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలామంది మరి పూర్వీక బ్రాహ్మణులను వదిలేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా
ఆహార్యం ముందు ముఖ్యంగా నామాలు పెట్టేసి, జుట్టు పిలకలేసేసి, చీరలు కట్టేసి, కాషాయ బట్టలు పెట్టేసి, స్వామీజీల్లో దండాలు పెట్టేసి, ఇవన్నీ కపటాలు అన్నమాట. ఈ కపట గురుడు ఎప్పుడు వస్తాడంటే ఆ గురువు పక్కన ఏ మాయగాడు రాహువో, ఏ మాయగాడు కేతువో వస్తే ఇలాంటి వాళ్ళు వస్తారు. మీరంతా వాళ్ళందరి దగ్గర బొక్కబొరలా పడతారు. నిజాయితీగా, సాంప్రదాయంగా, సశాస్త్రీయంగా, సహేతుకంగా మంచి వాళ్ళతో తిరగడానికి, మంచి గురువుల దగ్గర పడడానికి గురుబలం అధికంగా అవసరం. అప్పుడేమవుతుందో తెలుసా నీకు? గురువు సద్గురువు కనుక దొరికితే వాడు నీకు జ్ఞానాన్ని బోధించడం కాదు, అజ్ఞానాన్ని తొలగించడం కాదు, నీలో ఉన్నటువంటి నీకు తెలియకుండా నీకు వచ్చే ఆపదలను కూడా తొలగిస్తాడు. ఏ విధంగా? అర్జునుడి గురువు ఎవడనుకున్నారు? ద్రోణాచార్యుడా. వాడొక రాజకుటుంబానికి, వంశానికి మాస్టర్ మాత్రమే ద్రోణాచార్యుడు. వాడిని పెద్ద హీరో కింద చూపిస్తారు మాస్టర్. వాడు ఎంత సెల్ఫిష్ ఫెలో అంటే, ఈ యొక్క రాజ్యం కౌరవులకి పాండవులకి తప్ప బయట నువ్వు నేను వెళ్తే మనకు నేర్పరు. కర్ణుడు వెళ్తే గెటౌట్ అన్నాడు. ఎందుకని? వాడు ఉద్యోగం డిస్మిస్ చేసేస్తాడు. ద్రోణాచార్యుడు చాలా గొప్పడు, ద్రోణాచార్యుడు చాలా పవర్ఫుల్. శివుడు ఎదురు వచ్చినా సరే కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళెదురు చెప్పే సొల్లుగాళ్ళంతా అందుకే అడుక్కుంటున్నారు ఇప్పుడు. ద్రోణాచార్యుడిని, కృపాచార్యుడిని, కర్ణుడిని, తర్వాత ఈ పాత్రలు వేసిన వాళ్ళు, నవరస నట సార్వభౌమత్వాన్ని వహించినటువంటి డాక్టర్ ఎన్టీ రామారావు గారే చివరి స్థాయిలో ఎలాగ వెళ్ళిపోయారు? ఎందుకు? ఈ కర్ణుడి పాత్రలు, ప్రతినాయక పాత్రలు యాక్టింగ్ చేయకూడదు. దుర్యోధనుడు పాత్రలు, కర్ణుడి పాత్రలు వేసి పాపం ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి భీముణ్ణి, అర్జునుడిని చిన్న సన్నంగా పుల్ల పెట్టేసి, మామూలుగా చీపురు పుల్ల ఇచ్చి దాని ధనుసు కింద నీచంగా హీనంగా చూపించినందుకు గాను లాస్ట్ రోజుల్లో ఆయన అలా అయిపోయాడు. ఎవరు మన పరిస్థితి అంతే అవుతుంది. కాబట్టి ఇదంతా గురుబలం, గురువు పక్కన రాహువు ఇలాంటి వాళ్ళు చేరడం వల్ల అన్నమాట. మంచి వాళ్ళ సలహాలు వినరు అప్పుడు. కాబట్టి ఈ విధంగా ఎవ్వడైనా సరే గురువు యొక్క శాపానికి గురి అవుతాడు. గురువు ఏం చెప్పించడు నోట్లోనే. ఇప్పుడు అర్జునుడు గురువు, నిజమైన గురువు ఎవడో ద్రోణాచార్యుడు కాదని చెప్పాను కదా. ఎవరు మరి? శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే ఆయన ఎంతసేపు కూడా చిన్న యుద్ధం చేయాలన్నా కృష్ణ బావా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రతిదానికి సలహా ఇస్తాడు ఆయన విసుక్కోకుండా. అడగడమే మహద్భాగ్యంగా. మరి ఏంటి అర్జున అస్తమానం చూస్తావు? నీకు ఒక మంచి మాస్టర్ని పెట్టాను, ట్యూషన్ పెట్టాను, క్లాసులు పెట్టాను, అస్తమానం నా వైపు చూస్తావేంటయ్యా? నీ విద్య నీకు వచ్చింది కదా, నువ్వు కూడా ఫైట్ చెయ్యి అంటాడు. అయితే అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడగకుండా కర్ణుడు మరి నాగాస్త్రాన్ని సంధించాడు లేపేద్దామని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం పట్టనన్నాడు. కానీ ఇవన్నీ ఎలా రక్షిస్తానో నేను చెప్పలేదు ఆయన అర్జునుడికి. ఒక రథాన్ని ఇలా నొక్కుతాడు బటన్ మేలతో. 2 అడుగుల కిందకి వెళ్ళిపోయి అర్జునుడు పేక మీదకి వెళ్ళాల్సిన బాణం పైనుంచి వెళ్ళిపోద్ది నాగాస్త్రం. అర్జునుడిని సేవ్ చేశాడు. రెండోసారి శక్తి అస్త్రాన్ని కనుక వేస్తే ఎవరు? కర్ణుడు అది ఘటోత్కచుడిని దింపించేసి ఆయన్ని చంపించేసి అర్జునుడిని సేవ్ చేసేసాడు. అలా నీకు గురువు ఏం చేస్తాడంటే, గురుగ్రహము నీవు ఎవడో ఒకటి నిన్ను మర్డర్ చేసేస్తారనమాట. వేరే వాళ్ళ పిల్లలతో నువ్వు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటే వాళ్ళు మర్డర్లు చేసేస్తారు. వేరే వాళ్ళ డబ్బులు నువ్వు ఎత్తుకుపోయి పర్లేదండి నేను ఎగ్గొట్టేసాను వాడు ఏమనుకోవట్లేదు, మర్డర్ చేసి అవతల పడేస్తారు. విన్నావా నాయన? పోలీస్ కమిషనర్లు వీళ్ళంతా చెప్పేది అదే, డబ్బుల కోసం చేసుకోకండి నాయన, హత్యలు జరిగిపోతాయి అంటారు. వాళ్ళేమి ఐపీఎస్లు చదివి పాపం మీకు నీతివాక్యాలు చెప్పే మాస్టర్లా కనబడుతున్నారా? చెప్తారు, అనుభవాలతో చూస్తారు. కాబట్టి ఇది నాయన అసలు గురువు యొక్క విశ్వరూపం. కాబట్టి ఈ 12 ఈ యొక్క 12 రాశులకి మనం ఈ నెలలో, డిసెంబర్ నెల ప్లస్ 2025 సంవత్సరం మొత్తంలో ఎలా ఉంటుందో, ఈ గురుబలం ఎలా ఉంది, దాని ప్రభావం ఎలా ఉంది, మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనకి ఈ డిసెంబర్ నెల, ఈ 2025 సంవత్సరంలో కూడా బ్రహ్మాండంగా ఉంది మనకి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క భాగస్వాములతో, జీవిత భాగస్వాములతో, తర్వాత వ్యాపార భాగస్వాములతో కొంచెం లావాదేవీలు కొంచెం
ఘర్షణ వాతావరణంలో జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీ పార్ట్నర్స్ని మీరు అనుమానించడం జరుగుతుంది, అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు రామా అంటే బూతులాగా వాళ్ళు మీ మీదకు గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఎస్కేపింగ్ నేచర్లో మీరు కూడా మరి భర్తలతో ఎలా ఉంటాయితే ఎవరైతే గొడవలతో జరుగుతూ ఉన్నారో అటువంటి వాళ్ళందరితోనూ కూడా మీరు నటించడం, ఎన్టీ రామారావు కంటే ఎక్కువగా సావిత్రి మహానటి సావిత్రి కంటే ఎక్కువగా కూడా మీరు నటించడాలు చేస్తారు. కాబట్టి మరి భార్యాభర్తల మధ్య గొడవ ఇంకా ఒక దారికి రాదనమాట. ఎడ్డమంటే తెడ్డం అని అనుకోకుండా మెత్తగా ఉండి కత్తులు పొడుచుకుంటూ ఉంటారు. ఒకే గదిలో ఉండి, ఒకే ఊర్లో ఉండి, వేరే వేరే ఇళ్ళు, ఒకే ఇంట్లో ఉండి వేరే వేరే గదుల్లో మెసేజ్ల రూపంలో ఒకళ్ళొకళ్ళు డైరెక్ట్ మాట్లాడుకోకుండా ఈ విధంగా ఉంటారు. మరి కన్యారాశి వారంతా కూడా మరి ఉద్యోగాలు రాలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ ఉద్యోగం కోసం లంచాలు పెట్టైనా సరే బై హుక్ ఆర్ క్రుక్ ఏదో రకంగా మీరు సంపాదించడానికే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కన్యారాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాయర్లు, టీచర్లు, మరి ప్రొఫెసర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా మరి వీళ్ళకి లాభాల బాటలో ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. స్వతంత్ర వృత్తులు చేసేటటువంటి వాళ్ళు కూడా చక్కగా బాగా చేస్తారు. అయితే ఈ కన్యారాశి వారంతా కూడా రైతులు, ఆ తర్వాత ఈ చేపల రొయ్యల చెరువులు చూస్తున్నటువంటి వాళ్ళకు మంచి ఆదాయాలు జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కన్యారాశి వారికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.